నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కేంద్ర మంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యలపై మండిపడ్డ దళిత సంఘాలు, వివిధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామంలో కాడే శంకర్ గారి బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన. जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, बाबा साहब अंबेडकर पై అమిత్ షా అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే పార్లమెంటులో బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే పార్లమెంటులో బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే పార్లమెంటులో బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే సిగ్గు సిగ్గు అమిత్ షా సిగ్గు 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 పార్లమెంటులో బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే పార్లమెంటులో బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే పార్లమెంటులో బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. కాపాడుకుందాం 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 పార్లమెంటులో బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే పార్లమెంటులో బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. ఈ నెల 17వ తేదీన పార్లమెంటులో భారత రత్న, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి అమిత్ షా ఈరోజు భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడమనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏంటంటే మరి బీజేపీ తను ఉన్నటువంటి సంస్థల ద్వారా భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను మరి ఈ విధంగా అవమానపరిస్తే మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా రియోల్ట్ అవుతారనేటువంటి ఆలోచనతో ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని ముట్టుకుంటే, భారత రాజ్యాంగం జోలికి వస్తే ఖబర్దార్. మరి బీజేపీ మనువాద గుండెల్లారా, భారత రాజ్యాంగం మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి సమానత్వాన్ని, సర్వభౌమత్వాన్ని, అనేకమైనటువంటి నోరు ఉండి మాట్లాడలేని జంతువులను కూడా మరి సమానంగా మానవత్వ దృక్పథంతో సూచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆస్తి హక్కు, సంపాదించుకునే హక్కు, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతా ఉన్నారు అనేటువంటి ఒక ఈర్ష్య భావంతో మరి మీరు ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ సిస్టాన్ని మీరు పార్లమెంటులో 17వ తారీఖు నాడు జరిగినటువంటి పార్లమెంటులో హోంశాఖ మంత్రి అయిన ఒక బాధ్యత గల వ్యక్తి అమిత్ షా గారు అంబేద్కర్ పై అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనే బాధ్యతను మర్చిపోయి కళ్ళకు కనబడతలేడా అని పార్లమెంటులో అంబేద్కర్ బొమ్మ ఎందుకు ఉన్నదో ఆయనకు కళ్ళకు కనబడతలేదా, ఎందుకు ఈ అనిశ్చిత వ్యాఖ్యలు చేసుడు? ఈ కొమటి కానీ బ్రాహ్మణి కానీ వీళ్ళ మనువాదాలు ఇంకా సూతము మర్చిపోకుండా ఈ ఎస్సీలను చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళు అప్పటికే సుతం
ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భిక్ష వల్లనే ఇవాళ హోంశాఖ మంత్రి అయిందని తెలియదా అమిత్ షాకు? ఇప్పటికైనా కానీ ఈ అమిత్ షా గారు అయినే ఎవ్వరు యావత్ భారతదేశ ప్రజలు ధిక్కరించక ముందే ఆయనే సొంతంగా రాజీనామా చేసి భారతదేశ ప్రజలకు క్షమాపణ సూత్రం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కానీ ఈ అమిత్ షా అన్న విషయాన్ని ఆయన ఏ కులం నుంచి వచ్చిండు, ఆయన ఎందుకు, ఆయన ఉన్నోడు ఒక్కోడు కొమ్మటివాడు అయిన సుతం ఈ మాటలు మాట్లాడు ఆయనకు సరికాదు అని సుతం అవతి భారతదేశం మొత్తం సిక్కుతో తలంచుకోవలసిన అవసరం వచ్చింది. ఇతడు సచ్చినట్టుగా ఎవ్వరికి తెలియకుండా తెల్లార వరకు ఆయన రాజీనామా చేసి అవతి భారతదేశానికి క్షమాపణ చెప్పవలసింది. నా పేరు కాడే శంకర్, వెల్చాల సర్పంచ్. పార్లమెంట్లో 17 తారీఖు నాడు అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారిని కించపరిచే మాటలు, అంటే కించపరచడం అంటే ఆయన మనసులోనే తెలుసు అంబేద్కర్ వాల్యూ ఏందో. ఆయన ఏమంటారంటే అంబేద్కర్ అని చదివే బదులు రామ అంటే 7 జన్మలకు పుణ్యం వస్తాయి కానీ అన్నాడు. అంటే అమిత్ షా మనసుల్లోనే తెలిసి ఏంటంటే అంబేద్కర్కి అంత వాల్యూ ఉందని, రాముని కంటే ఎక్కువ వాల్యూ అంబేద్కర్కి ఉందనేది దీంట్లో ఆయన మనసు ద్వారానే క్లియర్ అయింది. మరి అమిత్ షా గారు ఇట్టి అనుచిత వ్యాఖ్యలకు వెంబడే ఆయన రాజీనామా చేయాలి, రాజీనామా సమర్పించాలి. ఇంకో విషయం ఏంటంటే పార్లమెంట్లో బాహాబాహిగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పోటీపడి నిరసనలు తెలుపుతున్నారు. ఎన్డీఏ ఎంపీలు అంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా పోటీపడి నిరసన తెలిపి వాళ్ళకు డౌన్ అనే పరిస్థితి వచ్చింది. అమిత్ షా గారు మరి ఇలాంటి పరిస్థితులు ఇట్లనే రాజ్యాంగాన్ని టచ్ చేస్తామనే ఆలోచన మీకు ఉంటే భవిష్యత్తులో మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. మీ ఎన్డీఏ అభ్యర్థులే బాహాబాహిగా అక్కడ పబ్లిక్గా ధర్నాలు చేస్తున్నారు అనేది గమనించాలి. మీరు చేసింది చాలా తప్పు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు రాజీనామా చేస్తే మంచిదని చెప్తున్నాను. నా పేరు దొమ్మాటి శంకరయ్య, రిటైర్డ్ మేనేజర్, వెల్చాల. దేశవ్యాప్తంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. మరి ముందు సభలో, సంసదులో, పార్లమెంటులో మరి వారు అమిత్ షా గారు ఒక దేశానికి గృహమంత్రి అయి ఉండి మరి ఈ భారతదేశానికి జాతిపిత నవభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఏదైనా అమల్లో ఉండి నడుస్తుంది. ఈ పేద బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు మరి అందరూ ఒక రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈ దేశంలో నివసిస్తున్నారంటే మరి అది అంబేద్కర్ గారి చలవే. వారి యొక్క మరి నాలెడ్జ్ తోటి, విజ్ఞానంతో ఎంతో శ్రమపడి కష్టపడి రాజ్యాంగాన్ని మరి నిర్మించినటువంటి అంబేద్కర్పై అమిత్ షా గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలైతే తన అహంకారానికి, దురహంకారానికి కనబడుతున్నాయి. ఇది చాలా తప్పు. మీరు ఒక కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉండి అంబేద్కర్ గారు మరి వారిని జపం చేసే కంటే రామనామ జపం చేయమని అంటున్నారు. ఇది చాలా తప్పు. రామనామం చేసుకోండి, ఎవరి భక్తి వారికి ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటారు. కానీ అన్ని దేవుళ్ళని కొలిచే వాళ్ళు కూడా అంబేద్కర్ని కొలవాలి ముందు. అంతటా ఒకరు నమాజ్ చేస్తారు, ఒకరు జీసస్ను పూజిస్తారు, ఒకరు రాముని కొలుస్తారు, ఇంకో దేవుణ్ణి కొలుస్తారు. మరి ఆ దేవుణ్ణి పూజించుకుంటా భగవంతుడు. మరి ఇప్పుడు కనిపించే దైవం లాగుండే అంబేద్కర్. మరి అంబేద్కర్ అంటే మామూలు మాట కాదు. ప్రపంచ దేశాల్లోపట కూడా మన యొక్క రాజ్యాంగాన్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంత పెద్ద భారతదేశ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మరి ఇట్లా నడుస్తుందంటే మరి వారు రచించినటువంటి రాజ్యాంగమే. అంబేద్కర్ లేకుంటే మనం ఉండకపోతుంటివి. ఇంత శాంతి భద్రతలతోటి మరి నివసిస్తున్నాం. మరి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో అమిత్ షా అటువంటి పూరితమైనటువంటి అంబేద్కర్పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. మరి ఈ గతంలో కానీ మరి వర్ధమానంలో కానీ మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఏ నాయకుడు కూడా చేయలే అంబేద్కర్పై. మరి అది అగ్రవర్ణ మరి కులాలైతే ఏవైతున్నాయో ఇప్పటికి కూడా అంబేద్కర్ను జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. మరి అంబేద్కరే
లేకపోతే ఈరోజు మా స్థానం ఎక్కడుండేదో మరి వారు వినిపిస్తుంది. ఈ యొక్క రాజ్యాంగం రాసించినటువంటి మరి అంబేద్కర్ యొక్క విధానాన్ని వీళ్ళు రూపుమాపే విధంగా కనబడుతుంది తన వ్యాఖ్యలు చూస్తుంటే. మరి రాజ్యాంగం లేకపోతే ఈ భారతదేశానికి స్ఫూర్తి లేదు, దిక్సూచి లేదు, రక్షణ కూడా లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలమందరము కలిసిమెలిసి సహజీవనం చేసుకుంటూ ఒక గంగా జమున తహజీబ్ లాగా ఈ భారతదేశంలో అన్ని కులాలు మతాలకు అతీతంగా మరి ఇక్కడ జీవనం కొనసాగుతుంది. మరి చాలా తప్పు మీరు అమిత్ షా గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఈ దేశానికి మొత్తం దేశ ప్రజలకు మీరు అంబేద్కర్పై చేసినటువంటి మాటలు వైతో మరి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీకు మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు మొహమ్మద్ షుక్రుద్దీన్ అహ్మద్. నేను ఆల్ బీసీ మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రం. జై హింద్. జై స్లోగన్స్ చేయండి, స్లోగన్స్. అంబేద్కర్ జోహార్ జోహార్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్. మామ ఓకే. అమిత్ షా ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్ అమిత్ షా ఖబర్దార్, ఖబర్దార్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. More updates, more videos, please subscribe. TD News KNR. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.